బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ పై ఎమ్మెల్సీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. ఇక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిపై ఆయన చేసిన ఆరోపణలు దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని మండిపడ్డారు. దీపాదాస్ మున్షి నిజాయితీగా నిబద్ధగల నాయకురాలని తెలిపారు. ఇక ఆమె తెలంగాణ ఇన్ఛార్జిగా ఉండడంతో బీజేపీ లీడర్లకు నిద్ర పట్టడం లేదని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో స్వీప్ చేయబోతుందని అన్నారు. ఇక లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇక దాంతో ఆ పార్టీ లీడర్లు పిచ్చిలేసినట్టు ప్రవర్తిస్తున్నారని, పసలేని పనికిరాని ఆరోపణలు చేస్తూ రాజకీయంగా పూట గడుపుకోవడానికి కుట్రలు చేస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇక తమ పార్టీ నాయకులపై నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఇక ఎన్వీఎస్ ప్రభాకర్ వెంటనే దీపాదాస్ మున్షికి క్షమాపణలు చెప్పి తన ప్రకటన వెనక్కి తీసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. దీపాదాస్ మున్షి గారు చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవంతో పాటు రాజకీయ చతురత ఉన్నటువంటి మహిళ. వెస్ట్ బెంగాల్లో గొప్ప నాయకుడు దాస్ మున్షి గారి భార్యగా, రాజకీయాల్లో దాస్ మున్షి గారి యొక్క నిబద్ధత, నిజాయితీ ఉనికి పుచ్చుకొని వారి తర్వాత రాజకీయాల్లో పార్లమెంట్ మెంబర్గా, మినిస్టర్గా, ఏఐసీసీలో వివిధ హోదాలో పనిచేస్తూ నిజాయితీకి, నిబద్ధతకి నిలుపుటద్దంగా నిలిచినటువంటి దీపాదాస్ మున్షి గారి మీద బీజేపీ నాయకులు చౌకబారు విమర్శ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. రాజకీయాల్లో పసలేని ఆరోపణలు చేయడం, ఒకరి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా, వారి యొక్క సుదీర్ఘ రాజకీయ జీవితంలో మచ్చ లేకుండా ఎదిగినప్పటికీ వారి రాజకీయ మచ్చలేని జీవితానికి మచ్చ తెచ్చే విధంగా మాట్లాడడం అనేది చాలా క్షమించరాని నేరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.